फैन थोड़ा इस तरफ घुमा सकते फैन को इस तरफ घुमाने से अगर वो टूट गया तो फिर मुश्किल, टूट के गिर गया तो मुश्किल है ना। డియర్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ 3 కత్తెరల జుట్టు అండ్ 3 కత్తెరల వెంట్రుకలు. మేమైతే 3 లారీల వెంట్రుకలు ఇచ్చాం. ఉంగరాల జుట్టు, బంగారం లాంటి జుట్టు నాది, మా కూతురుది. 3 లారీల జుట్టు, 1000 ఆకాశాలంత అందమైన బ్యూటిఫుల్ బంగారపు ఉంగరాల జుట్టు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. थैंक यू. ए भैया, ये फैन इस तरफ घुमा सकते क्या? फैन इस तरफ नहीं घूमते, ये ऑटोमेटिक घूमता है. वो घूमते, वो फैन बड़ा फैन थोड़ा इस तरफ घुमाओ, एसी इस तरफ घुमाओ. थैंक यू. రంగీలా సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఎవరు, ఖయామత్ సే ఖయామత్ తక్ హీరో आमिर खान तो ऐसे इस तरफ घुमाओ. बहुत पैसे है हमारे पास, सब कुछ लेके आओ. क्या क्या है? अरे मोगलाई, चाइनीज़, कॉन्टिनेंटल और ऐसे ही सब कुछ सारे जहाँ से अच्छा. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అంటే सब कुछ. yes. कैसा है? ऐसे ही सारे जहाँ से अच्छा. కొత్తగా పెళ్ళైనప్పుడు నేను 19 ఇయర్స్ అమ్మాయినే అయినా కూడా కొప్పు వేసుకునేదాన్ని. కొప్పు వేసుకుంటే జనరల్గా ఇంట్లో అందరూ ఏంటి పెళ్ళైనంత మాత్రాన కొప్పు వేసుకుంటావా, ముడేసుకుంటావా, ముడి సరే రవిని అడుగుదాం, మా హస్బెండ్ అడిగి. ఏ రవి ఎలా ఉంది చెప్పు ప్లీజ్ నిజం చెప్పాలి. యూహి సారే జహా సే అచ్చా. ఎలా ఉంది అంటే, అరే మంచిగుందిరా బాయ్, మంచిగుంది, బాగుంది అంటారు కదా జనరల్గా. మా అన్నయ్యలు అయితే అట్లా అంటారు, అరే మంచిగుందిరా బాయ్, మంచిగుంది, బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉంది. మా ఫాదర్ అయితే కిల్లింగ్, నాన్న ఎలా ఉంది నా హెయిర్ స్టైల్ అంటే కిల్లింగ్ అంటాడు. నాకు అర్థం కాదు, డబల్ మీనింగ్. నీలాంటి కూతురు పుడితే తండ్రిని కిల్లింగ్, ఎందుకంటే ఖర్చులు, డబ్బులు, షాపింగు, కట్నం, అబ్బా ఏమన్నా ఉంటుంది కదా. కూతురు అంటే ఖర్చే కదా. కమ్మోళ్ళల్లో మేము చౌదరీలు, మీరందరు మేడారం వాళ్ళు కదా, మీకు తెలీదు పాపం, మీరు మేడారం వాళ్ళు కదా. అయితే మా ఫాదర్ కిల్లింగ్ అంటారు. మా అమ్మ కాసేపు చూసి గర్వంగా చూసి బద్దిరం తల్లి అంటుంది. ఏమిటో రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా నన్ను ఒకసారి పైనుంచి కిందకి గర్వంగా చూసి బద్దిరం తల్లి. చూపులకి మాటలకి మ్యాచింగు, సింకింగు, కనెక్షను ఉండదు. అట్లా వెంకటేశ్వర స్వామికి విపరీతంగా మేము తలనీలాలు అర్పించుకున్నాం. డబ్బులు కూడా పాపం ఆయన ఏం అనొద్దే, పాపం ఆయన టైం బాగాలేదు, నిజంగా డబ్బులు కూడా ఇచ్చాం, పొర్లు దండాలు పెట్టాం, మెట్లు ఎక్కి మెట్టులకి పసుపు కుంకుమ గులాలు పెట్టాం, బొట్లు పెట్టాం, ఒట్లు పెట్టాం. అబ్బా అలసిపోయాం. అంతర్యామి అలసితి సొలసితి, అంతర్యామి అలసితి సొలసితి.
నీ ఫేస్ చూస్తే అట్లా అనిపించలేదే, నీ మాటలకి నీ ఫీలింగ్స్కి ఎక్స్ప్రెషన్స్కి సింకింగ్ లేదే. మరి అదే నేను చెప్తుంది. ఏం చెప్తుంది కూడా అదే. డియర్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామికి అంటే తిరుపతి బాలాజీకి నువ్వు ఎంత డబ్బులన్నా ఇవ్వు, జుట్టు కూడా వేయాలి. ఈ మధ్య చాలామంది అంటే మిక్కిలి సొగసుగత్తెలు అమెరికాలో ఉద్యోగాలు వస్తున్నాయని, పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారని నాటకాలు ఆడుతూ 3 కత్తెరలన్నా ఇవ్వకుండా వస్తున్నారు. ఆయనకి ఎంత కోపం వస్తుంది తెలుసా? ఆయనకు చాలా బాధగా ఉంటుంది. అలా చేయొద్దు. కనీసం 3 కత్తెరలన్నా ఇవ్వండి అట్లీస్ట్. ఓకే, ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి మధ్య మూడ్ ఆఫ్ అవుతుంది. ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుంది అంటే మీరు 3 కత్తెరలైనా ఇవ్వట్లేదు. కనీసం 3 కత్తెరలన్నా ఇవ్వండి. కొత్తగా పెళ్ళైనప్పుడు అసలు అంత చిన్న వయసులో 19 ఇయర్స్కే మూడేసుకునేదాన్ని. బొట్టు రెడ్ బొట్టు పెట్టుకుని. ఎస్, అందరూ అప్పుడే ఎందుకు మేకప్ అట్లా ముడేంటి అసలు ముడి అని. ఎస్, రవి ఒక్కడే చాలా బాగుంది. సారే జహాసే అచ్చా. ఎవడే నీ ముందు, ఎవరు వస్తారు నీ ముందు అసలు? జయసుధా, జయప్రద, శ్రీదేవి, బాలాదు, వాళ్ళు ముగ్గురు ఆయనకు క్లోజ్ ఫ్రెండ్స్. రవి వాళ్ళ మేనమామ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఆయన సొంత మేనమామ. అందుకనేసి అందరు తెలుసు. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనం కొంచెం జగన్ సార్ని సపోర్ట్ చేస్తూ రేపటి నుంచి సీరియస్గా ప్రార్థనలు చేయాలి. గొప్పు చూడు, గొప్ప అందం చూడు, ఇలా కాదు. గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెడితే ఫస్ట్ ర్యాంకు పొందవచ్చురు. అట్లా ఎప్పుడు చూసినా గ్రాఫ్ మీద కాదు, మన జగన్ సార్ గ్రాఫ్ మీద పెట్టాలి శ్రద్ధ.